అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ప్రవహిస్తుంది అది ఎవరి దగ్గరికి? ప్రతి పాపి చెంతకు. ఈ పాపి దగ్గరికి ఆయన ప్రేమ వచ్చింది కాబట్టి నేను పట్టుకోగలిగాను. నేను దాన్ని రాగలిగాను. చాలా నాకు చాలా ఇష్టం. ఏదో ఆల్మోస్ట్ దివ్యవాణి అని అప్పుడు పెట్టారు పేరు మీది. అమ్మా అది కాస్త మీరు దివ్యవాణి అంటే దివ్యం అంటే డివైన్, ద వాయిస్ ఆఫ్ ద డివైన్ గా మీ ప్రయాణం కొనసాగిస్తున్నారు దివ్యవాణి గారు. చాలా. మరి బీజేపీలో చేరుతున్నారా? దేవుడమని దేవుడు ఒక అవకాశం ఇస్తుంటే డెఫినెట్గా లేదు. అంటే పిలిచారా మిమ్మల్ని? నేను ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను స్వప్న గారు. అంటే మీరు నన్ను ఏ పార్టీలో ఉన్నారు గుర్తించలేదంటే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులు అయ్యాక ఈ చిన్న రాజకీయ నేత మిమ్మల్ని కలవలేకపోయాను సార్. మా ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను సార్. మా స్వప్న గారు నన్ను అడిగారు సార్. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి నేను పనిచేశాను, ఎంపీ ఎలక్షన్స్ కి నేను పనిచేశాను, ఎలక్షన్ మానిటరింగ్ కమిటీతో వన్ ఆఫ్ ద మెంబర్ గా నేను పనిచేశాను. రాహుల్ గారు, మహేష్ గౌడ్ గారు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తాను మీకు, మీరు అన్నది 100% రైట్. మీకు రావాల్సిన గుర్తింపు ఇంతవరకు కాంగ్రెస్ లో అయితే రాలేదు. ఎందుకంటే దానికి కూడా కారణం చెప్తాను. ఎందుకంటే మీరు గతంలో ఉండే మీ టీడీపీ ఇమేజ్ మిమ్మల్ని డామినేట్ చేసేసింది. రెండోది నిజంగా ఇప్పుడు ఇక్కడ మీరు పనిచేసి అంత యాక్టివ్ గా తిరుగుతున్న అంటే మీరు ప్రచారం చేయాలి. వితౌట్ డిజిగ్నేషన్ నేను ఏం పోయి పని చేయాలి? అదే కాబట్టి మీరు తప్పకుండా ఈ సత్యం తెలుసుకుని మీకు రేవంత్ రెడ్డి గారు అతి త్వరలో మిమ్మల్ని మీకు సముచితమైన స్థానం ఇవ్వాలి. మీరు మంచి వక్త, మంచి పట్టున్న ఒక మహిళ, నాయకురాలకు ఉండే లక్షణాలన్నీ మీలో ఉన్నాయి దివ్యవాణి గారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు మిమ్మల్ని చాలా ఎంతగానో ప్రేమిస్తారు, ఇష్టపడతారు. సో యు ఆర్ వెరీ బ్లెస్డ్ దట్ యు హావ్ ఫౌండ్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ. అండ్ సో మీకు, పిల్లలకి, కుటుంబ సభ్యులందరికీ, అమ్మగారికి, అందరికీ మా వైపు నుంచి కూడా కొత్త సంవత్సరం అండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు. అండ్ మీకు ధన్యవాదాలు. ఇంత అత్యంత వ్యక్తిగత ఎక్స్పీరియన్సెస్ కూడా మాతో ఇవాళ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్ యూ అమ్మా. రియల్గా మీ ఇంటర్వ్యూస్ అన్ని అండ్ మీరు మర్చిపోయారు, నేను గుర్తు చేస్తున్నాను. రాముయిజం విషయంలో మాత్రం మీకు దెబ్బలేస్తాను. అంతేనా? అంటే ఆయనకు నోరుంది, ఆయనకి స్వేచ్ఛ ఉంది, చెప్పుకోవచ్చు. కానీ ఆ మాటలు, ఆ ప్రవర్తన చాలామంది యూత్ మీద పడుతుంది. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఈ టాపిక్ మనం మళ్ళీ చేయాలి. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా నేను అన్నమాచార్య కీర్తనలు పాడతాను దివ్యవాణి గారు. చాలా మందికి తెలియదేమో, అంటే మీకు తెలియదేమో, చాలా మందికి, కొంతమందికి తెలుసు. ఓకే, అన్నమయ్య కీర్తనలు చాలా మనసారా పాడతాను. ఏం మీకు ఇష్టమైన పాట చెప్పండి, మీరు ఏమన్నా కీర్తన మీకు గుర్తున్న పాట. నేను స్వామివారి కోసం కొండ మీద పాడాను, అంతటి భాగ్యం కలిగింది. కానీ భగవంతుడు సృష్టికర్త ఒక్కడే అని నమ్మే వ్యక్తిని నేను. కాబట్టి సృష్టి ఒక్కటే, సృష్టికర్త ఒక్కటే, మన మార్గాలు వేరైనా కూడా అందరం ఒక్కటే. మాయా మోహము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది. మాయా మోహము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది. హరి సూపర్ అమ్మా, సూపర్. మీరు ఎందుకు ఇండస్ట్రీలో మీ వాయిస్ ని ఇంత రాగా? ఎందుకంటే అన్ని మనం వృత్తిగా చేయక్కర్లేదని నా అభిప్రాయం అండి. కొన్ని అద్భుతాలు ఉంటాయి మన లోపల ఉండేవి, అవి అందరికి బయట పెట్టి మనం అర్జెంటుగా దాంతో ప్రోగ్రామ్స్ చేసేసి మళ్ళీ ప్రోగ్రామ్ రాలేదు. నేను ఒక్కటి స్వప్న గారు, దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్ ఇది ఖచ్చితంగా. అందుకని నేను ఏమంటాను, సాను పెట్టుకోవాలి కదా. నేను పాడతాను, పాడమన్నప్పుడు పాడతాను, ప్రోగ్రామ్స్ చేస్తాను, చక్కగా మనసారా పాడుకుంటాను. కానీ నాకు ప్రోగ్రామ్ లేకపోతే నేను పాడలేదే అని అనుకోను, నేను హాయిగా పాడుకుంటాను. ఎందుకంటే వినేవాళ్ళు ఉన్నారని తెలుసు కాబట్టి. మీరు చెప్పిన దానికి భావన నాకు అర్థం కాలేదు, కానీ ఆ రాగం మాత్రం, మీ స్వరం మాత్రం. మాయామోహము మానదిది అంటే ప్రపంచంలో ఉండే మాయామోహమే కదా. శ్రీ అచ్యుత అంటే అక్కడ వెంకటేశ్వర స్వామిని సంబోధిస్తున్నావు. ఎవరిని? భగవంతుని సంబోధించి నీ చిత్తమే కలది, ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపదని రాశాడు అన్నమయ్య. దీనికి బైబిల్లో దేవుడు ఏం చెప్తాడంటే,
లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపడంబం ధనాపేక్ష సమస్తమైన కీడుకి మూలం. అంతే అంతే. అందుకనే నేను అంటాను అందరికి అన్నిటికీ మూలం యా మూలం ఏమిటంటే మనిషి భగవంతుడిని చేరుకునే భగవత్ స్థితికి చేరుకోవడానికి యా మన మార్గాలు ఏమిటనేది మీరు కాకపోతే ఇక్కడ చిన్నది ఒకటి ఏంటంటేనమ్మా, సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నాడు మనిషి, సృష్టాన్ని పూజిస్తున్నాడు. అవునంతే. క్రియేటర్ని మర్చిపోతున్నాం, క్రియేషన్ని దేవుడు అనుకుంటున్నాం. అదే దేవుడు కొద్దిగా బాధపడుతున్నాడు. ఖచ్చితంగా మీరు అన్నది అది ఆలోచించవలసిన విషయం. మనకి అంటే దేవుడు ఏమంటాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. ఇప్పుడు ఇది ఒక మేడ్ చేశాడు, మా అమ్మాయి కూడాను ఏమంటారు దానిని ఫ్యాషన్ డిజైనింగ్ తను ఎంఆర్క్లోనే అన్నీ తను క్రియేషన్ చేసుకుంటుంది. అలానే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కడతాడు. అలానే స్వప్న గారికి ఇవాళ మంచి వాయిస్, మంచిగా ఇంటర్వ్యూస్, మిమ్మల్ని చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే హార్ట్ఫుల్గా అన్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది. దట్ ఈస్ గ్రేట్ ఇన్ యూ. ఇంతవరకు నా పర్సనల్ లైఫ్ ఎవరి దగ్గర నేను మాట్లాడలేదు. బట్ యు ఆర్ సచ్ ఎ లవ్లీ సోల్ దివ్యవాణి గారు. ఐ ఆల్సో ఫెల్ట్ సో గుడ్. ఇవాళ నుంచి మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో నన్ను యాడ్ చేసేయండి అర్జెంట్. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, మా స్వప్న గారు నేను యాడ్ చేస్తాను నేను. అండ్ అయితే ఏదో చెప్పబోయానమ్మా. ఎస్, దానిని ఇప్పుడు మనము ఆ క్రియేటర్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చేతి నైపుణ్యంతో చేసిన దానిని వర్షిప్ చేస్తున్నాం, మనం క్రియేటర్ని మర్చిపోతున్నాం. పువ్వులు ఇవాళ నుండి వాడిపోతే అది దేవుడు అనుకుంటున్నాం. సముద్రాలు దేనో ఎవరు నిజమైన దేవుడు అని చెప్పాలి. కరెక్టే. దానికి మనం అంటే ఇది మళ్ళీ అగైన్ ఇది అకాడమిక్ డిస్కషన్. మనం ఇవేవైతే ఈ కూర్పులన్నీ పెట్టుకున్నామో ఈ పద్ధతులు అవన్నీ, కానీ వాళ్ళని నేను ఎప్పుడు గౌరవిస్తాను, ఎందుకంటే నేను అందులోంచి వచ్చాను కాబట్టి. కరెక్ట్. అండ్ ఆల్సో ఈ పద్ధతులన్నీ ఏంటంటేనండి ఒక మార్గం అంతటితో ఆగకూడదు, ఆగమని ఎవరు చెప్పలేదు. ఆ పద్ధతి ఒక వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ రీచింగ్ గాడ్. కొంతమందికి పూజలు బాగా అలవాటు, కొంతమంది పూజ చేసుకోకుండా ధ్యానం చేసుకుంటారు, కొంతమంది ధ్యానం ఏదైనా మంచి నేర్పిస్తుంది. మంచి భగవంతుడిని స్మరించు, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ మంచిగా ఉండు, ఇతరులను బాధించదు, దొంగతనాలు. ధన్యవాదాలు. రోజు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ నిజం ఒకటే సుమా, నిజం ఒకటే. ఏంటది? నిజం ఒకటే. అవును, సత్యం వందలేవు. అంతే కదా, ఒకటే నిజం. అంతే. ఆ నిజం ఏంటనేది తెలుసుకోవాలి, అంతే. అదే మన ప్రార్థన. అంతే కదండి. అండ్ మీకు కూడా మా హైందవ సోదరులకు, మా మైనారిటీ సోదరులకు, మా క్రైస్తవ సోదరులకి అందరికీ కూడా ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. అండ్ మా స్వప్నమ్మకి కూడాను నిజంగా రియల్లీ టుడే, ఎందుకంటే మా ముళ్ళపూడి వారి వంశంలో నుంచి వచ్చిన ఆడబిడ్డ కాబట్టి ఇంకా నాకు మీరు ఆప్తులు. అదే ప్రేమ, అదే తగ్గింపు అండ్ అదే ఒక ఎలా చెప్పాలి ఒక టాలెంట్ మీ జీల్లో నేను చూశాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇంకా అత్యున్నత స్థానాలకి తీసుకువెళ్ళి అండ్ చాలామందికి ఫ్యూచర్లో వారు ఒక గుడ్ మదర్ అవ్వబోతున్నారు. అది ఏ విధంగా నాకు తెలియదు, కానీ ఎందుకో మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది. గాడ్ లివ్ యూ డిఫరెంట్ వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.